వెల్కమ్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎస్ఆర్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో హౌ వీ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ టు ది అదర్ ఫ్లిప్ ఫ్లాప్ చూసాము. అండ్ దేర్ ఆర్ 3 different steps for converting one flip flop to the other flip flop. First, you need to identify which is the source flip flop, and next which is the destination flip flop. Here in the SR to JK flip flop, your JK is the destination flip flop and your SR is the source flip flop. Okay, so first step, you are supposed to identify what is the source flip flop and destination flip flop. Next, you have to identify and write the truth table of your destination flip flop. So here the destination flip flop of JK, so JK flip flop destination kabatti truth table of JK రాయాలి. సో truth table of JK flip flop already మనం previous వీడియోలో చూసాము. If you haven't watched that, watch that and come to this video. So coming to the truth table of JK flip flop, so JK QN inputs గా ఇస్తాం. we'll be giving 3 inputs and the output that we get is QN plus 1. next state అనేది మనకు అవుట్పుట్ గా వస్తుంది. సో JK will be 4 combinations 0 0 0 1 1 0 1 1 అని 4 combinations ఉంటాయి. and QN will be might be 0 or 1 0 1 అని extended గా రాయొచ్చు. so when you have J and K as 0 0, the output will be QN, that is a present state. 0 1 ఉన్నప్పుడు 0 అవుతుంది, 1 0 ఉన్నప్పుడు 1 అవుతుంది, 1 1 ఉన్నప్పుడు the complement of the present state, that is QN bar అని వస్తుంది. So first step, you have to write, you have to identify the source and the destination flip flop. దాని తర్వాత డెస్టినేషన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ అనేది రాయాలి. దెన్ ఎక్స్టెండ్ ఇట్ విత్ ది ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ యూర్ సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్. ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ యూర్ సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్. సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి, మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని సోర్స్ ఫ్లిప్ ఫ్లాప్గా కన్సిడర్ చేసాం. సో దీని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ రాయాలి. ఇది కూడా మనం ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఎలా డ్రా చేస్తామో కూడా మనం వీడియోస్ చూసాము. సో ఫస్ట్ వాచ్ దాట్, అండ్ ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చూసిన తర్వాత దీనికి వచ్చేయండి. సో ఎగ్జైటేషన్ టేబుల్లో 2 inputs మనం తీసుకుంటాం, ఒకటి QN ఇంకోటి QN plus 1, and the outputs that we get is S and R. సో QN and QN plus 1 4 different combinations 0 0 0 1 1 0 1 1 అని 4 combinations ఉంటాయి. అండ్ S and R ఎలా ఫైండ్ చేస్తాం, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. ఇట్స్ గోయింగ్ టు బీ సిమిలర్ టు యూర్ నెక్స్ట్ స్టేట్ 0 1 0 ఎక్సెప్ట్ ద లాస్ట్ 1 1 కండిషన్లో డోంట్ కేర్ కండిషన్ వస్తుంది. దీన్ని మనం రివర్స్గా రాస్తే మీకు R అనేది వస్తుంది, లైక్ X 0 1 1 అలాగా. దీన్ని రివర్స్ చేస్తే విల్ గెట్ యువర్ R. సో ఇన్ దిస్ వే యూ కెన్ ఫైండ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ యువర్ JK అండ్ యువర్ ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ యువర్ SR. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి ఇక్కడ మనం బిగ్ టేబుల్లో మెన్షన్ చేయాలి. Okay, so this is the step number 1. Okay, you need to write the truth table of your destination and extend it to the excitation table of your source flip flop. So initially JK అనేది ఎలా ఉంటుంది, initially JK will be in terms of first condition consider చేసినప్పుడు 0 0 అవుతుంది. సో 0 0 0 0 అయినప్పుడు X0 might be 0 or 1. నెక్స్ట్ 0 1 ఉన్నప్పుడు your Q0 may be 0 or 1. అలా ఫస్ట్ అన్ని రాసేసుకుందాం. 1 0 ఉన్నప్పుడు ఇట్ విల్ బీ 0 ఆర్ 1 1 1 ఉన్నప్పుడు ఇది 0 అవ్వచ్చు, లేకపోతే ఇది 1 అవ్వచ్చు. ఇలాగే మీకు 8 different కాంబినేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి బై యూజింగ్ దిస్ ట్రూత్ టేబుల్. నౌ ఇప్పుడు QN plus 1 అవుట్పుట్ చూద్దాం. సో 0 0 ఉన్నప్పుడు QN అంటే ఏంటి, QN మనం 0 కన్సిడర్ చేసాం కాబట్టి ఇక్కడ 0. సో 0 0 ఉన్నప్పుడు కూడా QN ఉంది. QN అంటే ఏంటి, QN ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మీకు 1 అని వస్తుంది. 0 1 ఉన్నప్పుడు వాట్ ఎవర్ ద QN, ది అవుట్పుట్ విల్ బి 0. సో ఏదైతే ఉందా అవుట్పుట్ విల్ బి 0. అండ్ 1 0 వచ్చినప్పుడు వాట్ ఎవర్ దే మే బీ యువర్ ప్రెజెంట్ స్టేట్ QN, ది అవుట్పుట్ విల్ బి 1. సో ఏదైనా కానీ మన అవుట్పుట్ అయితే మాత్రం 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 1 1 ఉన్నప్పుడు QN బార్ అవుతుంది. దట్ మీన్స్ ది కాంప్లిమెంట్ ఆఫ్ QN. వాట్ ఈస్ యువర్ QN ఇస్ 0. సో దాని కాంప్లిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 0 ఉంది, దాని కాంప్లిమెంట్ ఇక్కడ 1 ఉంది, దాని కాంప్లిమెంట్ ఏమవుతుంది, 0. So this is how you form your truth table for your JK flip flop. Now by taking these 2 as inputs, you have to find the excitation table of your S and R. S and R find chedam. So 0 0 ఉన్నప్పుడు ఏమైంది, 0 0 ఉన్నప్పుడు S will be 0 and R will be don't care. 0 don't care. Next 1 1. So 1 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, 1 1 ఉన్నప్పుడు don't care and 0. So don't care and 0.
0 0 ఉన్నప్పుడు ఏమవుతుంది 0 and don't care. నెక్స్ట్ 1 0 ఉన్నప్పుడు ఏమవుతుంది 1 0 ఉన్నప్పుడు మీకు 0 1 అనేది వస్తుంది రైట్. సో 0 1. నెక్స్ట్ మళ్ళీ 0 1 ఉన్నప్పుడు ఏమవుతుంది 0 1 ఉన్నప్పుడు 1 ఇంకా 0 వస్తుంది. సో రిప్రజెంటెడ్ యాజ్ 1 and 0. నెక్స్ట్ 1 1 ఉన్నప్పుడు డోంట్ కేర్ అండ్ 0, డోంట్ కేర్ అండ్ 0. నెక్స్ట్ మనకి 0 1 ఉన్నప్పుడు ఏమవుతుంది 0 1 ఉన్నప్పుడు 1 0 అనేది వస్తుంది. సో 1 0 అనేది వస్తుంది. నెక్స్ట్ కేస్ ఇస్ 1 0. సో 1 0 ఉన్నప్పుడు ఏమవుతుంది 0 1 అనేది వస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ ఫార్మ్ ది ఎంటైర్ truth table. This is the first step where you identify the truth table of your destination and extend it to the excitation table of your source flip-flop. ఇది మన ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్దాం. సో సెకండ్ స్టెప్ ఏమవుతుంది యు ఆర్ సపోజ్ టు ఫైండ్ ద కే మ్యాప్ ఫర్ ఎస్ అండ్ ఆర్. సో ఎస్కి ఒక కే మ్యాప్, ఆర్కి ఒక కే మ్యాప్ తీసుకుని వాటి ఎక్స్ప్రెషన్స్తో స్టెప్ నెంబర్ 3 ఒక సర్క్యూట్ అనేది గీయాలి. So first let's do with the step 2. So your step 2 is you have to find the K map for S. రెండిటికి సపరేట్గా చేయాలి. K map for S ఫైండ్ చేయాలి, దాని తర్వాత K map for R ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ K map for S మ్యాప్ చేద్దాం. సో వాట్ విల్ బి ది ఇన్పుట్స్. సో ఇది మనం నెక్స్ట్ స్టేట్ అంటున్నాం. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టేట్ కాబట్టి దీన్ని మనం ఇన్పుట్గా కన్సిడర్ చేయం. సో విల్ బీ హ్యావింగ్ 3 ఇన్పుట్స్. J, K, Q, N అనేది ఇన్పుట్స్. ఓకే. సో ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా డ్రా చేస్తాం 8 డిఫరెంట్ కాంబినేషన్స్ విల్ బి గెటింగ్ బికాజ్ ఇక్కడ మనం J అండ్ K కన్సిడర్ చేస్తే ఇక్కడ QN కన్సిడర్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ డ్రా యువర్ K మ్యాప్. ఓకే. సో కాంబినేషన్స్ విల్ బి 0 0 0 1 1 0 1 1 అండ్ 0 and 1. ఓకే. ఇప్పుడు చూద్దాం మనకి ఎస్ అనేది ఎక్కడ 1 ఉంది డోంట్ కేర్. డోంట్ కేర్ అంటే ఇట్ మైట్ బి ఏదో 0 or 1. సో వీ రిప్రజెంట్ దాట్. ఇక్కడ ఉంది 0 0 1 దగ్గర ఉంది. 0 0 1 దగ్గర వీ విల్ బీ హ్యావింగ్ అ డోంట్ కేర్. నెక్స్ట్ 1 అనేది ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది మనకి 1 0 0 ఉన్నప్పుడు వస్తుంది. అంటే 1 0 ఉన్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ 1 వీ విల్ బీ గెటింగ్ ద డోంట్ 1 కండిషన్. సో 1 అనేది ఎప్పుడు వస్తుంది 1 0 0 ఉన్నప్పుడు విల్ బీ గెటింగ్ 1. నెక్స్ట్ మనకి ఎప్పుడు వస్తుంది డోంట్ కేర్ మనకి 0 1 1 0 1 0 1 దగ్గర వస్తుంది డోంట్ కేర్ కండిషన్. సో 1 0 1. సో 1 0 1 దగ్గర విల్ బి గెటింగ్ అ డోంట్ కేర్ కండిషన్. నెక్స్ట్ 1 మనకి ఎప్పుడు వస్తుంది 1 1 0 దగ్గర వస్తుంది 1 1 0 ఇక్కడ. ఓకే. సో ఇలా మనం కే మ్యాప్స్ వచ్చేసిన తర్వాత ఈ రెండింటిని గ్రూప్ చేద్దాం బికాస్ దీస్ ఆర్ డోంట్ కేర్స్ కాబట్టి వీటిని వదిలేయచ్చు. ఓన్లీ 1 విల్ బి కన్సిడరింగ్. 1 మనం కన్సిడర్ చేసినప్పుడు ఎస్ ఏమవుతుంది ఎలా రైట్ చేసి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ QN బార్ అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 1 కాంబినేషన్ ఎక్కువ రిపీట్ అయింది విచ్ ఇస్ J. సో దిస్ ఈజ్ యువర్ ఎస్. సో ఎస్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్కి ఫైండ్ చేద్దాం. సో నెక్స్ట్ యువర్ కే మ్యాప్ ఫర్ ఆర్. సో కే మ్యాప్ ఫర్ ఆర్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఇట్స్ ఆల్సో వెరీ మచ్ సిమిలర్. యూ విల్ బీ హ్యావింగ్ 3 ఇన్పుట్స్. వాట్ ఆర్ ద ఇన్పుట్స్ దట్ వీఆర్ కన్సిడరింగ్ ఇస్ J, K, QN. ఈ 3 ఇన్పుట్స్ అనేవి మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే. J, K, QN కన్సిడర్ చేసాం. సో ఏమవుతుంది ఇక్కడ 0 0 అవుతుంది, 0 1 అవుతుంది, 1 1 అవుతుంది, 1 0 అవుతుంది అండ్ 0 and 1. ఇప్పుడు చూద్దాం ఆర్గానే చూసినట్లయితే ఫస్ట్ డోంట్ కేర్ కండిషన్ 0 0 0 ఉన్నప్పుడు విల్ బీ గెటింగ్ అ డోంట్ కేర్ కండిషన్. ఓకే. హియర్ విల్ గెట్ అ డోంట్ కేర్ కండిషన్. నెక్స్ట్ మళ్ళీ డోంట్ కేర్ కండిషన్ ఎక్కడ ఉంది 0 1 0 దగ్గర ఉంది. 0 1 0 దగ్గర విల్ బీ గెటింగ్ అ డోంట్ కేర్ కండిషన్. నెక్స్ట్ 1 అనేది మనకి ఎప్పుడు రిప్రజెంట్ అవుతుంది 0 1 1 దగ్గర 1 రిప్రజెంట్ అవుతుంది. ఓకే. సో 0 1 దగ్గర విల్ బీ గెటింగ్ 1 అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే 1 అనేది ఇక్కడ ఉంది వేర్ విల్ గెట్ 1 1 1 అంటే ఏంటి 1 1 1 ఇక్కడ మనకి రిప్రజెంట్ అవుతుంది. సో దీన్ని మనం కే మ్యాప్గా రాయొచ్చు. ఈ రెండింటిని గ్రూప్ చేస్తే విల్ బి గెటింగ్ అ కే మ్యాప్. సో ఈ రెండింటిని గ్రూప్ చేసిన తర్వాత ఆర్ వాల్యూ ఎంత అవుతుంది ఆర్ విల్ బి దిస్ విల్ బి QN. ఓకే. QN అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మనం కాంబినేషన్ చూసినట్లయితే 1 1 వచ్చింది, అక్కడ K దగ్గర వచ్చింది. సో దీస్ ఆర్ ద 2 ఎక్స్ప్రెషన్స్ వీ హ్యావ్ డిరైవ్ ఫ్రమ్ యువర్ కే ఫ్లిప్-ఫ్లాప్. సో కే మ్యాప్ నుంచి ఈ 2 ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకు వచ్చాయి. So this is your second step. Now we will move to the third step. So what is the third step? Step number 3.
సో లాస్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ డ్రాయింగ్ ద సర్క్యూట్ బై యూజింగ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి వీఆర్ డ్రాయింగ్ డయాగ్రామ్ విచ్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో కన్సిడర్ మనకు వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది, వీ హ్యావ్ గాట్ అన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఎస్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మన దగ్గర ఉన్నాయి అండ్ ది అవుట్పుట్ విల్ బీ క్యూఎన్ అండ్ దాని కాంప్లిమెంట్ క్యూఎన్ బార్. సో యూజింగ్ దిస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ వీఆర్ సపోజ్ టు కన్వర్ట్ దిస్ ఎస్ఆర్ ఇంటూ జేకే. ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సో ఎస్ అనేది ఎక్కడ ఉంది, క్యూఎన్ బార్ దగ్గర ఉంది. క్యూఎన్ బార్ నుంచి ఒక ఇన్పుట్ ఇస్తాం, క్యూఎన్ బార్ నుంచి ఒక ఇన్పుట్ ఇచ్చి జే అన్నది ఒకటి ఇక్కడ ఇద్దాం. జే థింక్ దిస్ ఇస్ జే. ఈ రెండింటిని నేను నాండ్ గేట్ చేస్తాను బికాజ్ యూ ఆర్ బేసికలీ మల్టిప్లైయింగ్ ఇక్కడ. ఎస్, అండ్ అంటే ఏం చేస్తుంది, అండ్ విల్ గివ్ యూ మల్టిప్లికేషన్. సో ఇక్కడ మల్టిప్లై చేయాలి కాబట్టి విల్ బీ యూజింగ్ అన్ అండ్ గేట్. సో క్యూఎన్ బార్ని తీసుకుని జేని తీసుకుని అండ్ గేట్, దిస్ ఈజ్ యువర్ అండ్ గేట్, అండ్ గేట్ తీసుకుని ఎస్కి కనెక్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ హౌ యూ ఫైండ్ యువర్ జే. సో ఎస్తో అయిపోయింది. నెక్స్ట్ ఆర్ చూసినట్లయితే క్యూ తీసుకున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు క్యూ దే హ్యావ్ కన్సిడర్డ్. సో క్యూని తీసుకుని కేతో, అంటే ఒక కేతో మళ్ళీ సిమిలర్గా అండ్ గేట్ ఆపరేషన్ వాడి ఓకే ఇలా ఇస్తాం టు ది ఆర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ బేసికలీ ఫార్మ్ దిస్ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్జన్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, సో డెఫినెట్లీ దే విల్ బీ అ క్లాక్ అని అయితే మీకు ఆపరేషన్ ఉండాలి బికాస్ ఇట్స్ బేసికలీ సింక్రనైజేషన్స్ కదా. సో డెఫినెట్లీ అ సిమిలర్ క్లాక్ పల్స్ విల్ బీ అప్లైడ్ ఇన్ బిట్వీన్. సో దీని అవుట్పుట్ ఏమవుతుంది, దీని విల్ బీ క్యూ అండ్ బార్ అవుతుంది, దీనిదేమో క్యూ అవుతుంది. ఓకే, సో ఇలాగా మీకు ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ కన్వర్ట్ ఇన్ ఎస్ఆర్. మనకు ఆల్రెడీ ఎస్ఆర్ ఉంది, ఎస్ఆర్ నుంచి జేకే ఎలా కన్వర్ట్ చేస్తున్నామని ఇప్పుడు చూసాం. ఓకే, సో ఎస్ఆర్ నుంచి జే అనేది ఇలా బై యూజింగ్ త్రీ స్టెప్స్ ద్వారా వీ కెన్ కన్వర్ట్ ఎస్ఆర్ టు జేకే. ఐ హోప్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.